సో ఇంటెలిజెంట్ బయ్యర్ వేరు, వైజ్ బయ్యర్ వేరు, బయ్యర్ వేరు. వైజ్ బయ్యర్స్ ఎప్పుడు కూడా రెంట్ హౌస్ ఉండి ప్రాపర్టీలు కొనుక్కుంటారు. చూసుకోండి మీరు, పెద్ద పెద్ద కంపెనీలు ఎండీలు ఓన్ హౌసెస్ ఉండవు. మీరు చూడండి వెళ్ళి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో. నేను చాలామందితో కార్పొరేట్లో వర్క్ చేశాను కదా, మోస్ట్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ డబ్బులు లేక కాదు, వాళ్ళు అదంతే సెంటిమెంట్. ఆ రెంట్ అక్కడ ఇల్లు కొనుక్కునే డబ్బులు లేకపోతే డబుల్ ట్రిపుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 పెట్టి ఎవరైనా కొనుక్కున్నారు, రెంట్ ఎంత ఇస్తారు? 25,000 వస్తుంది మనకి రఫ్గా. ఆయన రెంట్కి ఇప్పుడు 2 బెడ్రూమ్ ఉంటే 10,000 15,000 ఉంటాడు. ఇది కొట్టిన తర్వాత 25,000. 25 అంటే సంవత్సరానికి 3,00,000 ఇస్తున్నారు అంతే కదా. 12 into 25 అంటే 3%. అదే ల్యాండ్ మీద పెడితే ఆ 1 crore 20% పెరుగుతుంది. అంటే 1 crore 20 lakhs అయిపోతుంది 1 yearలో. ఈ కట్టినంత 3 lakhs. ఆ 20 lakhs 3 lakhs ఎంత లాభం ఉంది? 17 lakhs. ఇంకా 18 to 19 lakhs. So most of the wise buyers will never buy the property. They will stay in the rent and they will invest